చాలా మంది గ్రాండ్ పేరెంట్స్ మా బేబీస్ పాలు ఇచ్చిన వెంటనే మోషన్ పాస్ చేసేస్తున్నారు. ఇలా రోజు మొత్తంలో 7 నుంచి 8 సార్లు మోషన్ పాస్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతూ ఉంటారు. హలో అండి, మైసెల్ఫ్ డాక్టర్ ప్రియాంక, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఈ ప్రాబ్లమ్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. అసలు ఇది ప్రాబ్లమే కాదు. పిల్లలు పాలు పొట్టలో పడగానే వాళ్ళకి ముందుగా తయారైన మోషన్ ని పుష్ చేయడం వల్ల వెంటనే మోషన్ అనేది పాస్ చేస్తారు. ఒకసారి తాపించిన పాలు అరగడానికి కనీసం 2 to 3 hours పడుతుంది. సో తాపించిన పాలు తాగించినట్లే మోషన్ కి అయితే వెళ్ళడం లేదు, అది ముందుగా తయారైన మోషన్ బయటకి పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది అప్ టు 6 months అనేది చాలా నార్మల్ విషయము. ఆ తర్వాత ఒకసారి కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేశాక ఈ ప్రాబ్లం అనేది దానంతట అదే రిజాల్వ్ అయిపోతుంది. దానికి ఏం ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు. ఒకవేళ మీ బేబీ బరువు మంచిగా పెరుగుతూ యూరిన్ బాగా పాస్ చేస్తుంది అంటే అసలు ఇది ప్రాబ్లమే కాదు. థ్యాంక్ యూ.